చియర్స్ బ్రదర్. ఏంటి చియర్స్ చెప్పవా? డ్రింకింగ్ మేనర్స్ కాదు తెలుసా? మీరు వెళ్ళి మీ పని చూసుకోండి సార్. ఏం బ్రదర్ ఫస్ట్ టైం చదువుతున్నావా? ఒక్క పెగ్గు పడ్డాక ఎవ్వడ ఆడి పని ఆడు చూసుకోడు బ్రదర్. పక్కనోడి పనితోనే పని. ఇంతకీ ఏంటి నీ పని? ఎందుకు సార్ డిస్టర్బ్ చేస్తారు? మేనర్స్ గురించి మాట్లాడుతూ మేనర్స్ లేకుండా బిహేవ్ చేస్తారేంటి? ఇంకెక్కడైనా కూర్చొని తాగండి. డిస్టర్బెన్సా? అస్సలు బార్కు వచ్చేది ఎవరు? డిస్టర్బ్ అయినోళ్ళు, కొవ్వెక్కినోళ్ళు, మనసు బరువు ఎక్కినోళ్ళు. నన్ను చూస్తే నాకు కొవ్వు ఎక్కువ, నువ్వేమో మనసు బరువు ఎక్కినోళ్ళ ఉన్నావు. ఏంటి అసలు ఈ వయసులో ఏం బాధలు ఉంటాయి? చదువు, ప్రేమ, అంతేగా. ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యావా? నేను కాలేజ్ టాపర్ని సార్. చా, అయితే లవ్ ఫెయిల్యూరే కన్ఫర్మ్. సూసైడ్ అటెంప్టా? చచ్చిపోతావా? అవును, సూసైడ్ చేసుకునే ముందు ఒక్క నిమిషం ఆగా ఆలోచిస్తే మనసు మారిపోద్ది, జీవితం అసలు విలువ ఏంటో తెలుస్తుంది అంటారు. నిజమేనా? అయినా లవ్ లో ఫెయిల్ అయితే సూసైడ్ అయినా సొల్యూషన్, అంతేనా? నన్ను ప్రశాంతంగా చాపనివ్వండి సార్. చా, చావులో ప్రశాంతత, డీప్ థాట్. మరి ఇంత ఫిలాసఫీ తెలిసినోడివి ఇదేం పనయా? మీరు ఎప్పుడైనా ప్రేమించారా? అందులో ఫెయిల్ అయితే వచ్చే బాధ ఏంటో తెలుసా? నేను ప్రేమించాను సార్. ప్రాబ్లం ఉంది కానీ చచ్చిపోయింది పెద్దంటావా? మన ప్రాబ్లం ఎదుటివాడికి చిన్నగానే కనిపిస్తుంది సార్. అందుకే చావాలనుకున్నాడు ఎవరికి తెలియకుండా చేస్తాడు. సరే, నువ్వు చావడానికి నీ దగ్గర రీజన్ ఉంది, కానీ నువ్వు బ్రతకడానికి నేను ఒక సొల్యూషన్ ఇస్తే? అయినా ప్రేమ ప్రేమ అని మనం దాన్ని వెంటపడ్డాం అనుకో, అది మనకు దొరకదు. వదిలేస్తే అదే మనం వెంటపడుతుంది. మీరు లవ్లో ఫెయిల్ అయ్యారా? నన్ను చూస్తే నీకు ఎలా కనపడుతున్నాను రా? మన అన్ని లవ్ స్టోరీలు సక్సెసే. నీ లవ్ స్టోరీ కూడా సక్సెస్ చేసి పెట్టా? నా వల్ల ఏం కాలేదు, మీరేం చేస్తారు సార్? నేను చేసి పెడతాను కదా. నేను చెప్పినట్టు నువ్వు వింటే 10 days లో నీ లవ్ సక్సెస్. నాకు నమ్మకం లేదు సార్. ప్రపంచంలో ఎవరినైనా నమ్ము, నమ్మకపో, కానీ మందు కొట్టినోడు మాత్రం నమ్ము. నన్ను నమ్ము, నేను చెప్పినట్టు చెయ్యి. ఏమంటావు? నా లవ్ సక్సెస్ అవుతుందంటే మీరు ఏది చెప్పినా చేస్తాను. రేపు అమ్మాయిని నువ్వు నాకు చూపించు, మిగతా కదా నేను నడుపుతాను. 9959099690. బాయ్. హలో బ్రదర్. మీరింకా నీ గురించే వెయిటింగ్ బాబు. మంచి ఇంట్రెస్టింగ్ అనిపించావు. దా దా. బ్రదర్, ట్రావెలింగ్ లో టైం వేస్ట్ ఎందుకు, కానీ నీ స్టోరీ కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు. నా పేరు నారాయణ. మా నాన్న బాగా చదివి మంచి పొజిషన్లో ఉండాలనుకున్నాడు, కానీ తన ఆర్థిక పరిస్థితులు అనుకూలించక సాధారణ మెకానిక్ లాగే ఉండిపోయాడు. నేను తనలా కాకూడదని ఎంతో కష్టపడి నన్ను చదివిస్తున్నాడు. ఆయన కలల్ని నెరవేర్చడానికి అబ్దుల్ కలాం ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ కాలేజీలో చేరాను. 10th 96%, Inter 95%, MSET State 9th rank. ఎక్సలెంట్. చదివింది గవర్నమెంట్ స్కూల్, కాలేజ్ అయినా ఇంత మెరిట్ సంపాదించడం రియలీ గ్రేట్. నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ మా కాలేజీలో చేరడం మాకు చాలా గర్వంగా ఉంది నారాయణ. అండ్ వన్ మోర్ థింగ్, ఎవ్రీ ఇయర్ నేను స్టూడెంట్ని స్పాన్సర్ చేస్తున్నాను. ఈ ఇయర్ స్పాన్సరింగ్ నీకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. యూ వెల్కమ్ సార్. ఏంటండి ఎన్ని బట్టలు తీసుకొచ్చారు? చూడమ్మా, వద్దు వద్దను వినకుండా కొనేశారు నాన్న. ఇప్పుడు ఇన్ని డబ్బులు పెట్టి కొండం అవసరమా చెప్పండి? కాలేజీకి వెళ్ళేవాడికి ఇది కూడా చెబితే ఎట్లావే? సీనియర్స్ అంటే ఒక్కడికి లెక్కలేదేంట్రా? ఆ లోహిప్పులు వేసుకుని ర్యాగింగ్ బ్యాన్ చేశారు కదరా, అందుకే ఎవరికి భయం లేకుండా పోయింది. ఈడెవడరా? బుద్ధుడికి ముద్దులు మన వాళ్ళ ఉన్నాడు. అవునరా, ఈడో పెద్ద ఐటం గడ్లా ఉన్నాడు రా. అరే, ఇలాంటి వాళ్ళే బాగా చదివి బిల్ గేట్స్ అవుతారా? అక్కడ సీనియర్స్ ఉన్నారే, ఎలా? నువ్వేం టెన్షన్ పడుకో, నేను ఉన్నానుగా.
इसको तो मैं रैगिंग करके ही छोड़ूंगा अगर चरलापल्ली जेल गए तो भी परवाह नहीं ఇప్పుడు చూడవే रैगिंग చేయకుండా పోయేటట్టున్నా ఇడియట్. ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై అరే రే ఇంటికి అరవింద్ జెంటిల్మ్యాన్ కిరణ్ బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ. వీడేంట్రా పెద్ద ఫ్యాక్షనిస్ట్ బిల్డప్ ఇస్తున్నాడేంటి? ఒరేయ్ ఇలాంటి జోలికి వెళ్ళకూడదురా బాబు, అసలేమని టైం బాగోలేదు. ఇదేంట్రా అసలు ర్యాగింగ్ జోలికే వద్దురా బాబు మనం. ఏమరా మేము నాటకాలు ఎక్కువ చేస్తున్నామంట. శశి వీడు పెద్ద జఫా. గుడ్ మార్నింగ్ సీనియర్స్. గుడ్ మార్నింగ్. ఏం సార్ ర్యాగింగ్ చేయడానికి జూనియర్స్ లెక్క డల్ అయిపోయినట్టున్నారు? నన్ను ర్యాగింగ్ చేయండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ర్యాగింగ్ చెప్పినట్టు లేదు, రేపు చెప్పినట్టుంది. సార్ మిమ్మల్ని మీ సీనియర్స్ చేసినట్టు వాళ్ళని వాళ్ళ సీనియర్స్ చేసినట్టు నన్ను విచ్చలవిడిగా చేయండి సార్. ఏం చేశారు వాళ్ళు? ర్యాగింగ్ సార్. ఓహో అదా. పెద్ద స్కెచ్ చేసుకొని వచ్చిండ్రా. ఒరే నీ ర్యాగింగ్ చేస్తే ఇటు పోలీసులు అప్పచెప్పెట్టున్నారా? వద్దు సార్ నో స్మోకింగ్ ఉంటే స్మోకింగ్ చేయట్లేదా? నో పార్కింగ్ ఉంటే పార్కింగ్ చేయట్లేదా? అలాగే నో ర్యాగింగ్ ఉన్నా నన్ను ర్యాగింగ్ చేయండి సార్. నేను చెయ్యను రా నిన్ను. ఎందుకు సార్? మా ఇష్టం. ఏమున్నా తెరకు చోటు జారే వెళ్ళరా. మమ్మీ వీళ్ళెడితే మనం చేయడం ఏంట్రా, మనకు అనిపించాలి గాని. వావ్ నన్ను భరించబోయే కాలేజ్. హాయ్ బ్రో. ఈడాడు జూనియర్. యా హాయ్ బ్రో. కూల్ కూల్. సరే కానీ ఏంటి సీనియర్స్ కి దండం పెడుతున్నారు? ర్యాగింగ్ చేస్తున్నావా? నేను ఆమె చేయట్లా, ఆన్లైన్ చేయమంటున్నా, అయినా చేయట్లా. యాదవ్ ర్యాగింగ్ బ్యాన్ చేశారు కదండి. చా మా తెలదు మరి. అంతేనా? హై. నీ మీద పెట్టే నా ర్యాంకు హై. 140. జూనియర్ సార్ అవును సార్. ఇంత క్యూట్ ఫ్లవర్స్. జూనియర్స్ ని ర్యాగింగ్ చేయొచ్చా? జూనియరా? ఇంత మాయకుడు ఏంట్రా? ఆయన ఎంసెట్ ర్యాంక్ ఎంతరా నీది? 9. మరి మీది? 90. మంచి ర్యాంకే. మొత్తం కంప్లీట్ చేయనిరా 90,000. మరి ఈ కాలేజ్ లో సీట్ ఎలా వచ్చింది? నాకు ర్యాంక్ ఎక్కువ, మా నాన్నకు పైసలు ఎక్కువ, ఈ కాలేజ్ లో కలరింగ్ ఎక్కువ. కట్ చేస్తే మనం ఇక్కడ. అయినా మీరేంట్రా ఈ కాలేజ్ లా? మేము నీలాగే వచ్చాం రా. మంచి బ్యాచ్ రా. నేను చాలా మార్చాలరా. పదా రే. కాలేజీకి వచ్చాక మమ్మీ డాడీనే కదరా, అప్పుడప్పుడు అమ్మాయిని కూడా సాటిస్ఫై చేయాలరా. అంటే మన కళ్ళని అది. అరే కలరింగ్ రా. అరే శంకరాపన్ను అవతల షకీరా వెయిటింగ్ రా. అబ్బా. ఈ రోజు మీ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాను. అవర్ యూనివర్సిటీ టాపర్ మిస్టర్ నారాయణ విత్ 97%. కంగ్రాట్స్ నారాయణ. థ్యాంక్ యూ సార్. అవర్ యూనివర్సిటీ నెక్స్ట్ టాపర్ మిస్టర్ శశి విత్ 90%. నేనా? నేనే. ఇట్స్ మీ. నేనే. అరవింద్, యూ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ 2 subjects. కిరణ్, వాట్ ఇస్ దిస్? యూ ఫెయిల్డ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. ఎక్స్క్యూజ్ మీ శశి, పిలిచింది నన్ను రా పొట్టి ఫ్లవర్స్. ఎస్ మీరు టాపర్ కదా, సబ్జెక్ట్స్ లో ఏమైనా డౌట్స్ వస్తే క్లియర్ చేస్తారా? వీ డౌట్స్ ఎవరు క్లియర్ చేస్తారా? ఎనీ టైం. షూర్. ఎటు చూసిన న్యూ ఫ్యాషన్ లే ఎన్నెన్నో న్యూ ప్లానింగ్స్ పేరెంట్స్ తో చెప్పే స్టోరీలే అడుగడుగున అల్లరి షోరే ఎవడాపిన నో 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 రే ఇది మళ్ళీ దొరకని మస్తీరే. సరదాగా గడుపుతూనే థర్డ్ ఇయర్ లోకి వచ్చాను. నేను ఇచ్చిన సింపోజియంకి నేషనల్ వైడ్ కాలేజెస్ నుంచి వచ్చిన ప్రొఫెసర్స్ అభినందిస్తూ స్పెషల్గా చూశారు. ఆడుతూ పాడుతూ ఇట్టే 4 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడే ఫైనల్ ఇయర్లోకి వచ్చేసామా అనిపించింది. క్యాంపస్ ఇంటర్వ్యూస్ కాన్ఫిడెంట్గానే ఉన్నా. ఓకే, యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అనుకున్నట్టుగానే ఇన్ఫోసిస్లో జాబ్ కన్ఫర్మ్ అయింది. 8.5 lakhs per annum. నా టార్గెట్ని ఈజీగా అచీవ్ చేశానన్న ఆనందం. హాయ్ శశి, హాయ్. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళడం లేదేంటి? ఇంటర్వ్యూకా? నేనా? ఎందుకు? జాబ్ కోసం. జాబా? యు మీన్ ఉద్యోగం? జాబ్ అంటే ఉద్యోగమే కదండి. కావ్య, వాట్ ఆర్ యు టాకింగ్? ఒక అంబానీ టాటా బిర్లా లాగా ఒక కంపెనీ స్థాపించి
అంచెలంచెలుగా పైకి తీసుకెళ్లి నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్స్ కి అవకాశం ఇద్దామని నేను అనుకుంటుంటే నువ్వేంటో జాబ్ గీపని ఛా! తప్పకుండా మీ కళ నెరవేరుతుంది. అచీవర్స్ అనుకున్నది సాధించి తీరుతారు. అంతే. ఐఎమ్ సారీ. అదేంటి అంతలా ఫీల్ అయిపోయింది? అంబానీయా? అడుక్కు తినే వాళ్ళ ఉన్నావు. ధోని బతుకు జడ. నాకు జాబ్ వచ్చిందని తెలిసి నాన్న పండగలాగా సెలబ్రేట్ చేసుకున్నాను. నా కొడుకు పెద్ద ఉద్యోగం వచ్చిందయ్యా. మొత్తానికి మీ వాడు సాధించాడు. మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందిరా. థ్యాంక్స్ రామోళి, థ్యాంక్ యూ. C++ మేడం. వెబ్ టెక్నాలజీ మ్యామ్. C++ జావా మ్యామ్. నారాయణ, నువ్వే ప్రాజెక్ట్ పై వర్క్ చేయాలనుకుంటున్నావు? ఎథికల్ హ్యాకింగ్ మీద సింపోజియం ఇచ్చాను కదా మ్యామ్, దాని మీద ప్రాజెక్ట్ వర్క్ చేయాలనుకుంటున్నాను. వెరీ గుడ్ నారాయణ. అందరూ చేసిన సబ్జెక్ట్ నే చేస్తారు, కానీ నువ్వు డిఫరెంట్ గా చేయాలనుకుంటున్నావు. ఆల్ ది బెస్ట్. శశి, నువ్వు? నారాయణ చేసే ప్రాజెక్ట్ కి హెల్ప్ చేస్తా మేడం. రై నేను చెప్పమంది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి? నీ ఆటోబయోగ్రఫీ మొత్తం చెప్తావేంట్రా? వీడు తాగేస్తున్నాడు, ఏం చెప్పినా వింటాడనా? హలో, తాగింది ఎప్పుడో దీపోయింది బాబు. నువ్వే కదా నా అర్థమయ్యేటట్టు చెప్పమన్నావు. ఛే, నేను చెప్పమంది నీ లవ్ స్టోరీ, నీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇవన్నీ వినే ఓపిక నాకు లేదు. నా వల్ల కాదు. సరే అన్న, నెక్స్ట్ బస్ స్టాప్ లో. హలో, ఏంటి నీ కథ మొత్తం బండి మీద వెళ్తూ చెప్తావా? నువ్వు చెప్పే స్పీడ్కి నేను పడుకునేటట్టున్నా. ఇంకో బార్లో ఇంకో బీర్ తాగుతూ మాట్లాడుకుందామే. పద. ఇప్పుడు నీ కథలో తరువాయి భాగం నువ్వు కంటిన్యూ చేస్తున్నావు అనమాట. హలో. ప్రతిరోజు వీరి టార్చర్ భరించలేకపోతున్నామే. ఒకసారి పడితే చూడాలనుంది. నెమ్మదిగా లే. అయ్యో, బ్లడ్ వచ్చేస్తోంది. అంత ర్యాష్ గా డ్రైవ్ చేస్తే మీకే కాదు పక్క వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది తెలుసా. హాస్పిటల్కి వెళ్దామా? జాగ్రత్త. టేక్ కేర్. సారీ మేడం. అమ్మాయిల మీద ఏ ఒపీనియన్ లేని నేను ఫస్ట్ టైం ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న అమ్మాయిని చూశాను. రెగ్యులర్గా చూసే అమ్మాయిల కన్నా యూనిక్గా కనిపించింది. మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఆ రోజు హాల్ టికెట్ తీసుకున్నాను. 20 డేస్లో ఫైనల్ ఎగ్జామ్స్. నా జాబ్ కన్ఫర్మ్ అవ్వాలన్నా, లైఫ్లో సెటిల్ అవ్వాలన్నా, మా పేరెంట్స్ ఆశ నెరవేర్చాలన్నా ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి. అది నా కెరియర్లో క్రూషియల్ టైం. అన్నీ అడుగు దూరాన్నే ఉన్నాయి. ఒకవైపు ఆనందం, మరోవైపు ఇంకా బాగా చదవాలనే పట్టుదల, కొత్త ఉత్సాహం. అదేంటో కానీ ఆ అమ్మాయిని మళ్ళీ చూడాలనే క్యూరియాసిటీ.
హలో బాబు లాస్ట్ స్టాప్ ఇదే. ఏంట్రా ఎంత లేట్ గా వచ్చావు?